హలో ఫ్రెండ్స్, మళ్ళీ మేము ముందుకు ఒక కొత్త ఛాలెంజ్తో వచ్చేసాము. ఇవాళ ఛాలెంజ్లో ఎప్పటిలాగానే నేను మా అబ్బాయి మొత్తం ఇవాళ ఎగ్ స్పెషల్. మొత్తం ఎగ్ బిర్యానీ, ఎగ్ వెల్లుల్లి కారం, ఇంకా ఎగ్ కర్రీ, ఇంకా ఎగ్ బుర్జీ, ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే ఎగ్ బిర్యానీ ఎవరు ఇచ్చారంటే చాలా పెద్ద లిస్టే ఉంది, చాలా మంది ఇచ్చారండి. నిజంగా అసలు ఎవరి పేర్లైనా మిస్ అయితే ప్లీజ్ ఏం అనుకోకండి. ఎందుకంటే ఎగ్ కర్రీస్ అని ఎగ్ బిర్యానీ అని చాలా మంది ఇచ్చారు. అసలు దగ్గర 10 మెంబర్స్. ఇంకా అందులో ఎవరైనా మిస్ అయితే మాత్రం ఏమనుకోకండి. నేనైతే మొత్తం వెతికి రాశాను, మిస్ ఏం కాదు. కాకపోతే మిస్ అయితే ఏమనుకోకండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయకుండా చూడకండి. ఓకే, రెడీ? చెప్తా చూడండి. ఇప్పుడు ఎగ్ బిర్యానీ ఎవరు అడిగారంటే ఎగ్ బిర్యానీ చెయ్యండి అని కంచర్ల సుదీక్ష గారు అడిగారు. ఇంకా ఎగ్ బిర్యానీ చెయ్యండి అని మానసంజీదేవ్ అడిగారు. ఈ పేరు ఎప్పుడు నాకు పలకడం రావట్లేదండి, ఎప్పుడు ఈ పేరు దగ్గర ఆగిపోతున్నా. మానసంజీదేవ్. ఓకే, మళ్ళీ ఎగ్ బిర్యానీ చెయ్యండి అనేసి ఎవరు బేటా ఏమండి రేణుక గారు. మొత్తం ముగ్గురు ఇంకోటి కూడా ఉంది. అవును, బాయిల్డ్ ఎగ్ బిర్యానీ చెయ్యండి అని శ్రవంతి పాశం గారు కూడా అడిగారు. ఎగ్ బిర్యానీ ఎవరెవరంటే ఎగ్ బుర్జీ కూడా ఉందా? ఎగ్ బుర్జీ ఏం లేదు. ఎగ్ బుర్జీ చెయ్యమని కే బాబు గారు అడిగారు. అంతే. ఫస్ట్ అయితే ఇవి చేద్దాం, తర్వాత ఇది ఎల్లిపాయ కారంతో ఎవరిచ్చారు, అలాగే కర్రీ ఎవరు అడిగారు తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే ఎగ్ బిర్యానీ చేస్తాను. సుదీక్ష గారు, మానసంజీదేవ్, ఇంకా ఏమండి రేణుక గారు, ఇంకా శ్రవంతి పాశం గారు. కే బాబు గారు బిర్యానీ కాదు ఎగ్ బుర్జీ అడిగారు. కే బాబు గారి కోసం ఇది ఎగ్ బుర్జీ. ఓకే, ఫస్ట్ అయితే ఇవి తినేసినాక అవి ఎవరు అడిగారు చెప్తాం. ఓకే, స్టార్ట్ చేద్దామా? 1 2 3 స్టార్ట్. సూపర్ ఉంది. కే బాబు గారు ఎగ్ బుర్జీ ఇంకా ఎగ్ బోండా కూడా అడిగారు. ఎగ్ బోండా అయితే చేయలేకపోతున్నామండి, అంటే చాలా హెవీ అయిపోయింది. అందుకే మీకోసం ఎగ్ బుర్జీ అయితే చేస్తున్నాం. మళ్ళీ వీలుని బట్టి చేస్తాం ఎగ్ బోండా కూడా చేస్తామండి. సూపర్. ఫస్ట్ టైం ఎగ్ బిర్యానీలో ఎగ్ బుర్జీ బాగుంది టేస్ట్. బాగుంది కదా బేటా? బాగుంది, సూపర్ ఉంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. స్పైసీ అన్నీ ఇవాళ. సూపర్ టేస్ట్.
ఇద్దరిది సేమ్ అయిపోయింది. అది మింగలే. నీది ఎగ్గు నోట్లో ఉంది, నాది అయిపోయింది. నేను విన్ అయ్యాను బిర్యానీలో, అది ఓడిపోయింది. నెక్స్ట్ ఎగ్ కర్రీ. ప్లేట్ ఉంచుకో. ఓకే, వేసేసుకున్నావు అనుకో. చిన్న ప్లేట్లో తినరాదు కదా. ఓకే ఫ్రెండ్స్, ఎగ్ కర్రీ అడిగింది. స్పైసీ ఎగ్ కర్రీ ఇంకా హాట్ రైస్ చేయండి అని మాన సంజయ్ దేవ్ గారు అడిగారు. బిర్యానీ అడిగారు, ఇది అడిగారు. తర్వాత ఎగ్ పులుసు చేయమని కూడా అడిగారు మళ్ళీ మాన సంజయ్ దేవ్ గారు. బిర్యానీ, ఇటు ఎగ్ కర్రీ, ఎగ్ పులుసు అంట. పులుసు అయితే చేయట్లేవండి, ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాము. కారం ఎగ్ రైస్ అంట. ఎవరు? మౌనిక DS 9Y అంట. అంటే మౌనిక గారు ఉన్నారు ఆల్రెడీ, తను కాదు, ఇంకో పేరు ఇది, అందుకే మొత్తం పేరు చెప్తున్నాను. మౌనిక DS 9Y చేయమన్నారు. కారం ఎగ్ రైస్ అంట. తరువాత అంతే, బాయిల్డ్ ఎగ్స్ చెయ్యమనేసి SK ఆసిఫా గారు కూడా అడిగారు. చూడండి ఎన్ని బాయిల్డ్ ఎగ్స్, 1 2 3 4, ఒకటి తిన్నాము, 5 దాని కిందకే వస్తుంది కదండి బాయిల్డ్ ఎగ్స్ అని, అందుకే చేస్తున్నాము. ఆల్రెడీ ఎగ్స్ బాయిల్డ్ తిన్నాము, 12 10 చేసాం కదా, అందుకని మళ్ళీ చేయట్లేమండి. అందుకే ఈసారి మీ పేరు చెప్తున్నాము. ఇవి కూడా బాయిల్డ్ ఎగ్సే కాబట్టి మీ పేరు చెప్పేస్తున్నాము. ఆసిఫా గారు, మౌనిక DS 9Y గారు, ఇంకెవరినా? మాన సంజయ్ దేవ్ ముగ్గురు. వారి కోసమే ఈ ఛాలెంజ్. ఓకే, స్టార్ట్ చేద్దామా? 1 2 3 స్టార్ట్. అన్నీ స్పైసీ ఉన్నాయి. స్పైసీ. నేనైతే ఈ ఎగ్ కర్రీలో మంచిగా ఫ్రై చేసేసాను ఎగ్స్ అయితే. చూడండి, మమ్మీ అయితే ఫస్ట్ గుడ్డు తినేస్తుంది. భలే ఉంది ఫ్రెండ్స్. సూపర్. ఫుల్ స్పైసీ. ఆ ఛాలెంజ్లో రైస్ అయిపోయింది కానీ ఎగ్ అయిపోలేదని ఎగ్ ఫస్ట్ పెట్టుకుంటే నా రైస్ మిగిలిపోయింది, మమ్మీ మాత్రం 2 అయిపోయింది. మళ్ళీ మమ్మీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయిపోయింది. నేనే విన్, నా నోట్లో ఏం లేదు. నేనే విన్ కాదు, నేను నీ నోట్లో లేదు, నా ప్లేట్లో లేదు. నా ప్లేట్లో కానీ నా నోట్లో లేదు. ఇందులో నేను గెలిచాను, నేను ఓడిపోయిండు. ఇవాళ ఏంటో అన్నీ మమ్మీ గెలిచేస్తుంది. చాలా ఇంప్రూవ్ అయ్యాను. ఈ రైస్ పక్కకు పెట్టిద్దాం. మరి ప్లేట్లో తీసుకున్నాను, కలిసి వేసుకున్నాం. వేసుకో
చూడాలి ఇప్పుడు ఆర్ఎస్ ఎవరికి స్కిప్ గెలుస్తారు. చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ కొట్టండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే. ఏంది మిర్చి అనేది తీసి ఆడబెట్టుకున్నాం, అది ఎప్పుడు పెట్టినాం? ఇందాకనే. తింటావా మిర్చి కావాలా? ఇది వద్దు బిడ్డ, ఇది అయిపోయింది. ఇదే కారం ఉంది. ఇదే కారం, కారం ఎక్కడైతుంది ఫ్లేవర్ కోసం వేసినాం, తీసి. తిన్నట్లు నేను కూడా. ఇది వెల్లుల్లి కారంతో ఎగ్గు, ఎల్లిపాయ కారం. ఎల్లిపాయ కారం, వెల్లుల్లి కారం ఎగ్ రైస్ చేయండి అని జెసికా జెల్లి గారు బట జెసికా గారు అడిగారు. వారి కోసమే ఇది. మన దాంట్లో ఎల్లిపాయ కారం గుడ్డు కంటారుగా, తను వెల్లుల్లి కారం అని అడిగారు. మనం మాత్రం ఉల్లిపాయ కారం ఇంకా గుడ్డు కూర. స్టార్ట్ చేద్దామా? ఏంద్రా రైస్ వందలు తక్కువ అనిపిస్తుంది? ఎక్కువ ఉంది, ఇంకా నీ దాంట్లో తక్కువ ఉంది. కాదు. అవును అవును. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా దిగు. చూడు ఎంత ఎక్కువ ఉందో నా దాంట్లో. చూడండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి ఎవరి దాంట్లో ఎక్కువ ఉందో తక్కువ ఉందో. నాకు ఎందుకు అందులో తక్కువ అనిపిస్తుంది, మీకు ఏమో ఎందుకు అంటాడు. సరే చూద్దాం. స్టార్ట్. 1 2 3. వీడు చూడు మాట్లాడనే కౌంట్ చేసేసిండు. ఇది కలుపుకోవడం కష్టం, అయినా మంచిగా కలిపితేనే టేస్ట్. స్మెల్ భలే ఉంది. చూడాలి ఇది ఎంత స్పైసీ ఉందో. అబ్బా భలే ఉంది, చాలా బాగుంది టేస్ట్. నేను ఇది చేశాను చాలాసార్లనే. ఇంకా మనం కొట్టిపోసుకుంటాం కదా ఫ్రెండ్స్, ఎగ్ బుర్జీ చేస్తాం కదా, అందులో చిల్లీ పౌడర్కి బదులు ఎల్లిపాయ కారం వేయండి. ఆహా సూపర్ టేస్ట్ ఉంటుంది. నేను చేసిన బాగుంది, పిల్లలు ఇష్టంగా తిన్నారు. చాలా టేస్ట్ ఉంది. కారం ఉంది, టేస్ట్ కూడా ఉంది, బాగుంది. ఇప్పుడు ఏమనిపిస్తుంది చెప్పు? తక్కువ ఉన్నట్టు అనిపిస్తలే? మీరే చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ చేసేయండి. మీరే న్యాయం చేయాలి నాకు. పెద్ద పెద్ద డైలాగులు కదా. అమ్మయ్య ఒక ఛాలెంజ్ గెలిచాను. పను సరే ఫుల్ స్పైసీ, అసలు మస్తు మజాగా ఉంది ఈ ఛాలెంజ్ అయితే. సూపర్ ఉంది. నేను ఓడిపోయాను, నేను గెలిచిండు. నేను 2 గెలిచాను. నేను ఒకటి గెలిచాను. ఒకటి గెలిచిన. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, భలే మజాగా ఉంది ఇవాళ ఛాలెంజ్ మాత్రం. కరంగా
ముక్కులొక దిక్కు నోరొక దిక్కు మండిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇవాటికి ఇంతే. నెక్స్ట్ ఛాలెంజ్లో కలుద్దాం. బాయ్.